ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేద వ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే ఈ గురుగీత ఎటువంటిది అంటే మాతృస్వరూపిణి. ఏ విధంగా అంటే తల్లిలాగానే కాపాడుతుంది. సకలమైనటువంటి ఆపదల నుండి తల్లి ఏ విధంగా పసితనంలో శైశవంలో కాపాడుతుందో అలా కాపాడుతుంది. అంతేకాదు అనాది మాయామయమైనటువంటి సంసారము అనాది ఆది అంతా లేనటువంటిది. దీనికి ప్రారంభం ఎక్కడ ఉన్నది? ఈ సంసారానికి అంటే ప్రారంభం అనేది చెప్పలేము. మరి ఎక్కడ ముగుస్తుంది అంటే ఈ ముగిసేదైతే చెప్పవచ్చు. ఇక్కడ ముగిసేది చెప్పవచ్చు అన్నప్పుడు దీనికి ఆది కూడా చెప్పవచ్చు. ఎక్కడ అజ్ఞానం ఉందో అదే ఆది, ఎక్కడ అజ్ఞానం అంతమవుతుందో అదే అంతం. అయితే అజ్ఞానం అంతమయ్యేటువంటి స్థితి ఏంటి? కేవలం జ్ఞాన సముపార్జనం. ఆ జ్ఞానాన్ని ఏది బోధిస్తుంది అంటే మరి గురువులే బోధించగలరు. ఆ గురువులు ఏ విధంగా బోధించగలరు అనేటువంటి విషయాన్ని గురువు యొక్క సమీపానికి వెళ్ళి వారి వద్ద ఉండవలసినటువంటి పద్ధతులను తెలుసుకోవాలి అంటే ఈ గురుగీతను ఆశ్రయించవలసిందే. ఈ గురుగీత ద్వారా మాత్రమే ఈ సంసారము అనబడే గొప్పదైన రోగము పూర్తిగా శాశ్వతంగా నశించిపోవాలి. మరి ఏ పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేకుండా సర్వము సర్వవ్యాపకమై ఉన్నదో దాని యందు వాడు సంలీనమై ఉండాలి అన్నప్పుడు ఈ యొక్క గురుగీతను గురించి వాడు తెలుసుకోవలసిందే. కాబట్టి నీకు ఈ సంసార రోగం గొప్పదైనటువంటి ఈ సంసార రోగం అనేది నశింపజేయాలి అంటే ఓ మునీశ్వరులారా, నేను నీకు మీ అందరికీ కూడా గురుగీతం చెబుతూ ఉన్నాను కాబట్టి మీరంతా పరమ శ్రద్ధతో మిక్కిలి మక్కువతో ఇష్టముతో శ్రద్ధగా ఆలకించండి అని సూత మహాముని చెబుతూ, పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలత పుష్ప మందిరే అత్యంత సుందరే. పూర్వకాలంలో సిద్ధులు గంధర్వులు, సిద్ధులు అంటే ఖేచరులు, సిద్ధి ఏదైనా ఒక మంత్రాన్నో అనుష్ఠానాన్నో సిద్ధి పొందిన వాళ్ళు. అంటే వారు కోరుకున్నటువంటి విషయాన్ని తక్షణం పొందగలిగినటువంటి సిద్ధించినటువంటి సిద్ధ పురుషులు. ఆ సిద్ధులు గంధర్వులు అంటే కంటికి గోచరమయ్యేటువంటి వారు కాదు. గంధర్వులు అంటే అదృశ్య స్వరూపులు. సిద్ధులు అన్నా కూడా అంతే, వారికి వారు కనిపిస్తారు కానీ మనబోటి వాండ్రకు కనిపించరు. అటువంటి సిద్ధులు గంధర్వుల చేత ఆశ్రయించబడినటువంటిది కైలాస శిఖరం. ఆ కైలాస శిఖరం ఎవరి చేత అంటే అదృశ్య రూపులైనటువంటి అనుష్ఠాన పరివేష్టితులైనటువంటి మహామునుల చేత అది కైలాస శిఖరం అనేటువంటిది ఆశ్రయించబడింది. కైలాస శిఖరమునందు ఎవరుంటారు? పరమేశ్వరుడు. అందుకే ఆ శిఖరాన్ని ఆశ్రయించుకొని ఇటువంటి సిద్ధులు గంధర్వులు ఆశ్రయించుకొని ఉంటారు. అంతేకాదు ఆ కైలాస శిఖరమునందు ఏ విధంగా ఉన్నది అంటే పరిసరాలను గురించి చెబుతూ రకరకాలైనటువంటి నానావిధ అంటే తత్ర కల్పలత పుష్ప మందిరేత్యంత సుందరే, నానా రకాలైన వివిధ రకాలైనటువంటి పుష్పాలతో కూడుకొని కల్పవృక్షాలతో కూడుకొని ఆ కల్పవృక్షాలకు నునులేత తీగలతో పూ పొదలతో అందముగా పచ్చగా పరిసరాలంతా కూడా శుచి శుభ్రతతో కూడుకొని ఆహ్లాదకరంగా మనోరంజకంగా మనోజ్ఞమై ఉన్నదంట కైలాస శిఖరం. అక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యాఘ్రాజినే సమాసీనం సుఖాది మునివందితం బోధయంతం పరం తత్వం మధ్యే ముని గణం క్వచిత్. అయితే అక్కడ వ్యాఘ్రాజినే సమాసీనం అంటే వ్యాఘ్రాసనం, పులి చర్మం మీద కూర్చొని ఉన్నారు. అంతేకాదు ఎక్కడ కూర్చొని ఉన్నారు? మహర్షులంతా చుట్టూ కూర్చొని ఉండగా ఒక ఆసనం మీద వ్యాఘ్రాసనం పులి చర్మం పరచబడి ఉండగా దాని మీద కూర్చొని ఉన్నారు. అక్కడ ఇంకా ఎవరున్నారు? శుకుడు మొదలైనటువంటి మహామునులు, గొప్ప
గొప్ప తపస్వికులు, గొప్ప మననశీలురు, చాలామంది సిద్ధులు, మహర్షులు, వారందరూ చేత కూడా నమస్కార పూర్వకమైనటువంటి స్తోత్రము చేయబడుతూ ఉన్నది. ఎవరి గురించి? అక్కడ వ్యాఘ్రాసనం మీద కూర్చున్నటువంటి వారు కైలాసాధిపతి తప్ప మరి ఇంకెవరు ఉండరు కదా. ఆయననే కదా మహర్షులంతా చుట్టుముట్టి ఉంటారు. ఆయనకే కదా మహామునులు సుకులతో సహా కూడా నమస్కార పూర్వకమైనటువంటి స్తోత్రం చేసేటువంటిది. ఆ స్తోత్రం చేయబడుచూ ఉన్నా ఆ ముని సమూహానికి, ఆ మునులందరికీ కూడా మరి సమూహాలుగా గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, యక్షులు, ఇటువంటి వారు, కంటికి గోచరమయ్యేవారు, గోచరము కానటువంటి వారు, అనుష్ఠానపరులు, సాధకులు, మహామునులు, తపస్వీకులు, ఇటువంటి వారంతా పరివేష్టించి ఉండగా వారందరి యొక్క స్తోత్రాన్ని వింటూ ఆహ్లాదముతో ఆ ముని సమూహాలకు అందరికీ కూడా పరమతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఏ పరమతత్వము అంటే పరమైనటువంటిది, ఇహసాలోకానికి పరలోకానికి కూడా ఆవలి ఉన్నటువంటి తత్వము, శాశ్వతమైనటువంటి సత్యము. దాన్ని బోధిస్తూ ఉన్నటువంటి ఒకానొక సమయంలో మరి ప్రణమ్ర వదనాశస్వన్నామస్కుర్వంతమాదరా దృష్ట్వా విస్మయ యనూపన్న పార్వతీ ప్రతిపుచ్యతి. పార్వతీ పరిపృచ్యతి. ఏ విధంగా అంటే ఈ విధంగా అందరు మహనీయులు, మహామునులు, యోగులు అందరూ పరివేష్టించి స్తోత్రము చేస్తూ నమస్కారం చేస్తూ ఉన్నటువంటి వారి అందరి మధ్యలో ఒక వ్యాఘ్రాసనము, పులి చర్మముపై కూర్చొని ఉన్నటువంటి మహనీయులు ఈ మునిగణాలందరికీ కూడా పరమతత్వాన్ని, శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధిస్తూ ఉన్న సమయంలో ఆ ప్రక్కనే ఉన్నటువంటి మరి మహర్షవర్యులందరికీ కూడా ఆయన వారు నమస్కరించినప్పుడు ఈయన ప్రతి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా మహర్షవర్యులను సర్వదా పరమశివుని చేరువనే ఉన్నటువంటి మహర్షవర్యులు, మహా అగ్రగణ్యులైనటువంటి మునీశ్వరులు, జప తప నిష్ఠ గరిష్ఠులు, యోగులు, సిద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సర్వదా నమస్కరించుచున్నాడు. ఎవరు? మహేశ్వరుడు. అంటే ఏమి తీసుకున్నారు? వారి నుండి ప్రణతులు, వారి నుండి నమస్కార స్తుతులు స్వీకరించి వారికి కూడా అవే ఇస్తూ ఉన్నటువంటి మహేశ్వరుని చూచి మిగుల ఆశ్చర్యం పొందినది. ఎవరు? పార్వతీమాత. పొంది ఆమె నమ్రముఖియగు అంటే వినయంతో కూడుకొని పార్వతీదేవి మరి పరమ ప్రీతితో, చాలా ఆదరముతో, గౌరవంగా, వినయంతో కూడుకొని పరమశివుని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నది. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసుర నరస్పద. ఓ ప్రణవస్వరూప. ప్రణవము అన్నప్పుడు ఓంకారము అంటే శబ్దము ఎక్కడి నుండి పుట్టిందో అదే ప్రణవం. అంతకుముందు నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఏ నిశ్శబ్దము నుండి శబ్దం ఉత్పన్నమైందో ఆ శబ్దస్వరూపుడివి నీవే. అందుకే ఓ ప్రణవస్వరూప, ఏ ఓంకారమైతే ఉన్నదో, నాద బిందు కళాతీతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది నీవే. ఆ స్వరూపము కలిగిన వాడవు, ప్రకాశమానుడువు. సర్వానికి కూడా నువ్వు ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి ఓ దేవా, ఓ దేవేశ, దేవతలందరికీ కూడా ప్రభువైనటువంటి వాడవు. పరాప్రకృతి కన్నా కూడా విలక్షణమైన వాడవు. పరాప్రకృతి ఇది ఇహం, పరాప్రకృతి మరొకటి. ఈ ఇహ పర సంబంధమైనటువంటి ప్రకృతి లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానికి విలక్షణమైనటువంటి ఆ పరమతత్వం ఏమున్నదో దానికి కూడా పరమైనవో పరాత్పర. మరి అంటే పరము అన్నప్పుడు బ్రహ్మలోకము, విష్ణులోకము అని చెప్పుకుంటాం. ఆ చెప్పుకున్నప్పుడు ఈ పరము అనబడేటువంటి విష్ణులోకము, బ్రహ్మలోకము, సత్యలోకము వీటన్నింటికీ కూడా ఆవలి ఉన్నవాడా, పరమైనవాడా,
సర్వలోక గురు, సర్వులకు కూడా మీరు ఉపదేశించగలిగినటువంటి వారు, సర్వులకు కూడా మార్గాన్ని చూపించగలిగిన వారు, సర్వులకు కూడా గురువైనటువంటి వారు మీరు సర్వలోక గురు. మిమ్ములను మరి దేవతలు, అసురులు, నరులు ఎల్లప్పుడూ కూడా పరమ భక్తితో నమస్కరిస్తూ ఉన్నారు మీకు. అయితే విధి విష్ణు మహేంద్ర ద్వంద్వ కలు సదాభవ నమస్కరోషి కస్మై త్వం నమస్కార శ్రేయఃకిల. అయితే ఓ మహేశ, ఓ మహా ఈశ అంటే సర్వానికి అధిపతి అయినటువంటి వాడవు ఈశ, ఓ ప్రభు, ఓ అధిష్టానమా అని సంబోధిస్తూ మీరు ఏ బ్రహ్మ రజోగుణము కలిగి సర్వ లోకాలను సృష్టి చేయగలిగినటువంటి ఏ బ్రహ్మతత్వం ఉన్నదో దానికి సృష్టి అయిన జగత్తు యావత్తుని కూడా పోషించేటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి విష్ణుమూర్తి చేత సర్వదిక్పాలులకు దేవతలకు అధిష్టానుడైనటువంటి అధిదేవత అయిన ఇంద్రుడి చేత కూడా ఎల్లప్పుడూ కూడా మీరు స్తుతింపదగిన వారు. వాళ్ళు మిమ్మల్ని పూజిస్తూ నమస్కరిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటారు. సకల దేవతల యొక్క నమస్కారాలకు కూడా తగిన వారు మీరే అయినప్పుడు కాబట్టి మరి మీరు ఎవరి కోసం నమస్కరిస్తున్నారు? అందరూ మీకు నమస్కరిస్తున్నారు అంటే సర్వానికి కూడా ఈశత్వము, ప్రభుత్వము, అధికారి, అధిష్టాన తత్వము మీరు. కాబట్టి మీరు సమస్త జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క మహామునుల యొక్క అందరి నమస్కారాలకు మీకు అర్హులు. కానీ మీ నమస్కారానికి ఎవరున్నారని, ఎవరికి అర్హత ఉన్నదని మీరు నమస్కారం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం నమస్కరిస్తున్నారు అని అడిగినప్పుడు అడుగుతూ దృష్టై తత్కర్మ విపులమాశ్చర్యం ప్రతిభాతి మే కిమే తన్న విజానేహం కృపయా వదమే ప్రభో అని తమ యొక్క నమస్కార రూప కర్మను గాంచి నాకు మిగుల ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. మీరు ఎవరి కోసం నమస్కరిస్తున్నారు? ఎందుకు అంటే మహనీయులంతా చుట్టూ పరివేష్టించబడి ఉన్నటువంటి మహాదేవుడు వారి నమస్కారాలు స్తుతులు వింటూ సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన కూడా నమస్కారమే చేస్తూ ఉన్నప్పుడు పార్వతీమాత ఆశ్చర్యపడి ఆమె ఏమి అంటున్నది అంటే సర్వలోకాలకు కూడా ప్రభుడువు, ఈశుడవు, అధినేతవు, మరి వారి నమస్కారాలకు మీరు అధికారులు. కానీ మీరు ఎవరి కోసం నమస్కారం చేస్తూ ఉన్నారు? తమరు చేసేటువంటి నమస్కార రూప కర్మ, మీరు ఎవరికైతే ఈ కర్మను ఆచరిస్తున్నారు ఆ కర్మ నాకు కనబడి నేను ఆ కర్మను చూసి నాకు మిగుల ఎక్కువ ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఇట్టి ప్రణామానికి కారణం ఏమిటి? మీరు ప్రణామం చేస్తూ ఉన్నారు, నమస్కారాలు పెడుతూ ఉన్నారు, దీనికి కారణం ఏమిటి నేను తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి ఓ స్వామి పరమదయతో ఈ విషయాన్ని నాకు తెలియజేయండి అని పార్వతీదేవి మీరు అనుగ్రహించి మీరు ఎవరి కోసం నమస్కారం చేస్తూ ఉన్నారో, అసలు చేసేటువంటి దానికి కారణం ఏమిటో దీనిని నాకు తెలియకుండా ఉన్నది, దానిని గురించి స్వామి పరమదయతో అనుగ్రహంతో ఈ విషయాన్ని గురించి నాకు వివరించండి అని కోరగా భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహిమే కృపయా శంభో గురు మహాత్మ్యముత్తమం. ఓ పూజ్యుడా, సకల ధర్మ తత్వాలను కూడా తెలిసిన మహాత్మా, వ్రతములన్నింటిలో కూడా ముఖ్య వ్రతముకు అత్యుత్తమ శ్రీ సద్గురు మహాత్మ వ్రతమును గురించి ఓ మంగళ స్వరూప నాకు పరమదయతో ఆనతీయండి. ఓ పూజ్యుడా, ఓ పూజనీయుడా, వందనీయుడా, సకల ధర్మతత్వాలను కూడా ఏ ధర్మాలైతే ఏ ఆశ్రమ ధర్మాలు ఏ వర్ణాలకు అనుసరింపబడినటువంటి ఆశ్రమ ధర్మాలకు అనుసరింపబడినటువంటి ధర్మతత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ గురించినటువంటి తెలిసిన వాడువు, మహనీయుడవు. మరి వ్రతాలన్నింటిలో కూడా ముఖ్యమైన వ్రతం ఏంటి అంటే అత్యుత్తమమైనది శ్రీ సద్గురు మహాత్య వ్రతం. శ్రీ సద్గురువుని ఎవరు ఎంత భక్తితో పూజిస్తే తత్ఫలితం
త్వరితగతిన పొందుతారు అనేటువంటిది శ్రీ గురు మహాత్మ్య వ్రతం అనేటువంటిది. అంటే శ్రీ సద్గురువుని సేవించటం. ఆ యొక్క సేవ అనేటువంటి మహాత్మ్యం ఏదైతే ఉన్నదో ఆ వ్రతాన్ని గురించి, ఓ మంగళ స్వరూప, ఓ కళ్యాణకారక, ఓ శివ, నాకు పరమ అనుగ్రహంతో నాపై దయయుంచి దానిని గురించి, గురుమహాత్మ్యాన్ని గురించి నాకు తెలియజేయండి అని ప్రార్థించింది. ప్రార్థించి కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. ఓ స్వామి, ఏ మార్గాన్ని అవలంబించితే ఆత్మ బ్రహ్మస్వరూపాన్ని పొందుతుందో, ఓ పరమేశ్వర, ఏ మార్గాన్ని, ఏ విధంగా పయనిస్తే, ఏ మార్గాన్ని అనుసరిస్తే ఆత్మతత్వము, ఆ బ్రహ్మతత్వము, బ్రహ్మస్వరూపము అనేటువంటిది పొందుతాము, ఆ మార్గాన్ని నాకు మీరు కడుంగడు దయతో నాకు బోధించండి. ఏ మార్గాన్ని నేను అనుసరించాలి, ఏ మార్గం ద్వారా నేను పరబ్రహ్మతత్వాన్ని పొందుతాను, ఏ మార్గం అనుసరించినటువంటి వారు ఆ పరతత్వాన్ని పొందారు, ఆ విషయాన్ని గురించి మీరు మిక్కిలి దయతో నాకు తెలియజేయండి ఓ స్వామి. నేను తమ యొక్క చరణ కమలాలకు నేను ప్రణమిల్లుతూ నమస్కరిస్తూ అడుగుతున్నాను అని పార్వతీమాత అడుగుతూ, ఇది సంప్రార్థిత స్వస్మన్ మహాదేవో మహేశ్వర ఆనందభరిత స్వాంత్యే పార్వతీమిదమబ్రవీత్. ఈ విధంగా ఆమె అనేక తీరులుగా ఆ పరమేశ్వరుని గురించి పార్వతీమాత ప్రార్థించి వేడుకొని ముకిలించినటువంటి తన యొక్క హస్తద్వయముతో వినయ స్వరితే అడుగగా, అప్పుడు ముమ్మాటికి కూడా అనేక విధాలుగా పార్వతీమాత చేత ప్రార్థించబడినటువంటి ఆ పరమేశ్వరుడు, సర్వలోక ప్రభువైన ఆ మహాదేవుడు తన మనసులో ఆనందామృతమైనటువంటి అమందానంద భరితుడైపోయాడు. అయిపోయి ఆ సహృదయముతో, హృదయ ప్రఫుల్లతతో పార్వతీదేవితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీ మహాదేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నా వక్తవ్యమిదం దేవి రహస్యాతి రహస్యకం న కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యర్థం వదామి తత్. ఓ మహాదేవి, నీవిప్పుడు ప్రశ్నించిన విషయము రహస్యాలన్నింటిలోకి కూడా నిగూఢమైనది. ఏ విషయాన్నైతే గురుతత్వాన్ని గురించి అడిగావు, ఆ గురుతత్వము అనేటువంటిది అతి రహస్యమైనది. ఆ రహస్యాలలోకెల్లా కూడా నిగూఢమైనది. నీవు ప్రశ్నించిన విషయం చాలా చాలా అపురూపమైనది కావున ఇది ఎవ్వరికీ కూడా తెలియజెప్పకూడదు. అసలు దీనిని గురించి వచింపదగదు. అంతేకాక దీనిని ఇదివరకు ఎవరికైనా కూడా చెప్పి ఉన్నానా అంటే నేను ఎవ్వరికీ కూడా ఈ విషయాన్ని గురించి, గురుతత్వ రహస్యాన్ని గురించి నేను తెలియజేయలేదు. శ్రీ సద్గురు మహాత్మ్య వ్రతాన్ని గురించి నేను ఎవ్వరికీ చెప్పలేను. అయినప్పటికీ కూడా ఇట్టి నిగూఢ తత్వాన్ని, ఇటువంటి రహస్యమైనటువంటి గోప్యమైనటువంటి ఒక ఈ అత్యంతమైనటువంటి భక్తిని ఉద్దేశించి పలుకనారంభించుచున్నాడను. నీవు అత్యంత భక్తితో నన్ను సేవించవు, నన్ను ప్రార్థించి మరీ అడిగావు. ఈ గురుతత్వాన్ని గురించి తెలియజేయమని, నిగూఢతత్వాన్ని గురించి వివరించమని నన్ను అడిగున్నావు. నేను ఇంతకుముందు ఎవరికి చెప్పలేను, ఎవరికి చెప్పి ఉండలేదు, చెప్పాలని కూడా అనుకోలేదు. కానీ ఇది ఎవరికి చెప్పకూడదు. అయినప్పటికీ కూడా నీ యందు నేను దయ కలిగి నీ యొక్క భక్తి ప్రపత్తులకి నేను హృదయాంతరంగా నచ్చి నిన్ను మెచ్చి నేను ఈ విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను అని చెబుతూ, మమ రూపాసి దేవి త్వమతస్తత్కథయామి తే లోకోపకారకః ప్రశ్నో నకేనాపి కృతః పురా. సకలాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి ఓ ప్రకాశ స్వరూపిణి, ఓ మహాదేవి, నీవు ప్రశ్నించినది సమస్త లోకానికి కూడా మహా ఉపకారం చేస్తుంది. ఎట్లా అంటే
ప్రతి ఒక్కరూ దీనిని ఎవరైతే వింటారో దాని ద్వారా ప్రతి ఒక్కరూ తరించుతారు. నీవు అడిగిన ప్రశ్న ద్వారా ఎవరైతే ఈ యొక్క శాస్త్రాన్ని గురించి శ్రవణం చేస్తారో, వింటారో, పఠిస్తారో, నీ ద్వారా లోకానికి మొత్తానికి మహోపకారం జరిగినట్లే. అంతటి ఉపకారం కలగజేసేటువంటిది సమస్త లోకానికి కూడా. ఇక అది ముందు ఎవ్వరి చేత కూడా అడుగుబడి ఉండలేదు. నువ్వు అడిగిన తీరుగా నన్ను ముందు ఎవ్వరూ అడగలేదు, అందుకని నేను ఎవరికీ చెప్పి ఉండలేదు. ఇప్పుడు నీవు అడిగావు, నీ పట్ల ఉన్నటువంటి కరుణ చేత నేను ఈ విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ ద్వారా సమస్త లోకాలకు ఇది ఎవరైతే ఆకర్ణిస్తారో, ఆ విధంగా అనుసరిస్తారో వారికి మహా ఉపకారమే చేస్తూ ఉంది అని చెబుతూ, అంతేకాదు శ్రీ సద్గురువుని యొక్క తత్వము మహాఉత్కృష్టమైనది. అటువంటి మహాజ్ఞానికే సకలమైనటువంటి దాని యొక్క ప్రతిఫలాలు కూడా లభిస్తాయి. దాని ద్వారా వాడు ప్రకాశంగా భాషిస్తాడు అని తెలుపుచూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.